నన్ను గన్న తల్లులోర తెలంగాణ పల్లెలోర పోటనై వస్తున్నానమ్ము ఓయమ్మాలోర పాదయాత్రనై వస్తున్నా ఓయమ్మాలోర ఓహో కళ్యాణ లక్ష్మితోని కల్లా మెట్టలు రాకర కళ్యాణ లక్ష్మితోని కల్లా మెట్టలు రాకపాయే शादी मुबारक तोनी सारे राले सिरा राले इज्जत का सवाలని ఉన్నా సెలుకగమ్మా పోతే ఓహో ధరణిలదని పేరు లేదురో ఓయమ్మాలోర ఓహో పాదయాత్రనై వస్తున్నా ఓయమ్మాలోర. ఇది సాంగ్ చాలా బాగుంటుంది అసలు ఎక్సలెంట్. అంటే అధికార పార్టీ చేసిన స్కీమ్స్ పైన అన్నిటిని మెన్షన్ చేస్తూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్, అప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు. దళిత బంధు అన్నిటి మీద, ఆయన దళిత బంధు మీద అన్నిటి మీద బాగా రాసుకున్నాడు. నాకు తెలిసి అంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మీ పాట ద్వారానే గెలిచారని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బట్టి గారి పాదయాత్ర ఖమ్మంలో చేసిన వైబ్రెంట్ పాదయాత్ర, అది రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీకి ఒక పేరు తెచ్చింది. అది అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. అలాగే రేవంత్ రెడ్డి గారికి మీరు పాడిన పాట సెన్సేషనల్ హిట్ సాంగ్. అది నిజం చెప్పాలంటే ఆ స్థాయిలో హిట్ అవుతుందని నాకు తెలిసి మీరు కూడా ఊహించారో లేదో మరి. అంటే అది అంటే తెలుస్తుంది మాకు, ట్యూన్ బాగుంది, అది అది చాలా అద్భుతమైన ట్యూన్. ఆ సందర్భం అప్పుడు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేయడం, మనం ఏదో ఒక సాంగ్ చేసి ఇవ్వాలి అన్నకి అనుకోవడం. అంతకన్నా ముందు మనం ఒక 6-7 years నుంచి రేవంత్ అన్నతో ట్రావెల్ కావడము, ఆ సందర్భము అవన్నీ ఉండడము, అన్న గురించి తెలియడము. ఇంకా వెయిట్ చేసి సడన్ గా పీసీసీ ఎవరికి ఇస్తారని రేవంత్ రావడం. మన వంతుగా ఒకటి చేయాలి, చేస్తే ప్రజలు బాగా, జనంలో బాగా క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, మన గొంతు మన పాట కూడా చాలా సపోర్ట్గా ఉండాలని నేను ఆ రోజు అనుకున్నది. ఓకే, ముందు మీరే అనుకున్నారా రేవంత్ గారికి సాంగ్ పాడాలి అని? అక్కడ నుంచి మీకు ఏమైనా కాల్ రావడం జరిగింది? అంటే మొన్న సాంగ్ సూర్యుడి సాంగ్ కంటే ముందు, రేవంత్ గారి మొన్న ఎలక్షన్స్ కంటే ముందు ఇంకొక సాంగ్ ఏదో మీరు గిఫ్ట్ గా ఇచ్చారు అని మాకేదో ఇన్ఫర్మేషన్ ఉంది. గిఫ్ట్ గా ఇచ్చాను ఒక సందర్భంలో. అది ఒక సాంగ్ ఇచ్చాను నేను అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఒక సాంగ్ ఇచ్చాను నేను అన్నకి. అది కూడా బాగా నడిపించుకున్నారు. దాని తర్వాత ఈ సాంగ్ నేను ఇట్లా ఏదో ఒకటి చేద్దామని నేను మన చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, మీ అందరికి తెలుసు. అయితే ఆ సందర్భంలో నేను చరణ్ కూర్చొని అన్నకి ఏదో ఒకటి సాంగ్ చేయాలని సందర్భంలో నేను చరణ్ కలవడం, ఇద్దరం అనుకోవడం, మధ్యరాత్రి 2 గంటలకు 11 గంటల మొదలుపెట్టి 1 hour లో ఆ పాట రాసినప్పుడే 1 hour అనుకొని అది కొన్ని ప్లాన్ చేసుకొని చేసింది. అది చాలా పెద్ద హిట్ అయింది. పాదయాత్ర సాంగ్ ఒకసారి పాడగలరా? పాదయాత్రలో సాంగ్ అంత ఐడియా లేదు నాకు. ఓకే, ఇది మొన్న 1 hour లో రాసిన సాంగ్. అది ఇప్పుడు మీరు హిట్ సాంగ్ ఇదే కదమ్మా. రేవంత్ రెడ్డి గారి సక్సెస్ లో మీ పాట అలా ఎప్పటికీ జీవిస్తూనే ఉంటది. ఆ పాట వింటున్నప్పుడల్లా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఇవాటి రోజున చాలా మంది రేవంత్ అభిమానులు మొదటగా పాట పెట్టుకోవాలంటే అదే పాట పెట్టుకుంటూ ఉన్నారు. బట్ చాలా సర్ప్రైజింగ్, అది 1 గంటలో రాశారంటే నమ్మబుద్ధి కావట్లేదు. అంటే రేవంత్ అన్న మీద ఉన్న అభిమానం, ప్రేమ, మా ఇద్దరికి కూడా అన్న అంతే క్లోజ్ ఉండడము. అంటే రోజులు మేము కలిసి అన్నతో కూర్చొని గంటలు మాట్లాడడము, అవన్నీ ఉండడము. కొంచెం బాగా అన్న కూడా చాలా, అంటే బాగా ఆయన సమస్యల మీద అవగాహన ఉన్నది. ఎట్లా చేస్తే ఫైటర్ ఆయన మనసు. వాస్తవంగా ఏంటంటే ఆయన కొంచెం మంచి ఫైటరు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్నింటిని కూడా ఆయన యుద్ధం బాగా చేస్తున్నవాడు. మనం బాగా రాయకుంటే వేస్ట్ కదా. ఆ క్రమంలో చేసిందే ఈ 3 రంగుల జెండా సాంగ్. అది ఒక్కసారి వినాలనుకుంటున్నాను మీ గొంతు నుంచి మళ్ళీ ఆ పాట. ఎక్కడ పోయినా అదే సాంగ్ అడుగుతున్నారు. ఇక్కడ రోడ్డు మీద అవుపించిన అన్న 3 రంగుల జెండా అంటున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మా రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమునవానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్నో సైనికుడై పెద్ద కొడుకై యుద్ధం జయ సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు అగ్గరో కాంగ్రెస్ సూర్యుడు మా రేవంత్ అన్న దొంగ దొరను తరిమే వీరుడు. ఇది పల్లవి ఎట్టుంటది.
అంతేనా? ఇంకైనా పాడతారా? చాలా ఆల్రెడీ అందరు యూట్యూబ్ లో అందరు ఇంటనే ఉన్నారు కదా. బట్ మీరు పాడుతూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంది మాకు. ఒక్కొక్క లైన్ ఒక్కో తీరి ఉంటుంది ఇక్కడ. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్న గంతగంత ఎత్తుకు ఎదిగాడో అసలాట మొదలు నేడే అన్నాడో ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అన్న అందరి బంధువుల ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చినో మన తెలంగాణ రక్షణే జయమంటున్నాడో 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒగ్గరో కాంగ్రెసు సూర్యుడు మా రేవంతన్న దొంగ దొరను తరిమే వీరుడో వీడు భూముల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు. ఎంత అద్భుతంగా ఉంది వాయిస్, చాలా ఫోర్స్. అంటే యుద్ధానికి సిద్ధం అన్నట్టు. అంటే ఆ పాట పెట్టుకొని కార్యకర్తలకు ఉత్సాహంగా ఉండాలంటే ఏదో ఒక పాట ఉండాలి. మనం చూస్తే ఇప్పుడు గతంలో వచ్చిన ఎలక్షన్ సాంగ్స్ అన్నిటికీ భిన్నంగా ఉంటుంది ఈ ట్యూన్ గానీ ఈ పాట గానీ. అది ఒక పెద్ద సినిమాల కనుక హీరో బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తున్నట్టు వస్తుంటది. ఈ హీరో ఎలివేషన్ లో బ్యాక్గ్రౌండ్ సాంగ్ గమనిస్తే అన్ని పాటలు ఎలక్షన్ పాటలు అన్ని కూడా మన పల్లె ట్యూన్లలో తెలంగాణ బాణీలలో ఉంటాయి. ఇది ఎక్కడ తెలంగాణ బాణీలలో ఉండదు. ఇది సక్సెస్ కదే. ఆ పాట కన్నా ముందు శివుడు శంఖం ఉంటది. ఆ శంఖమే ఒక 10-20 సెకండ్స్ ఉంటది. నాకు తెలిసి ఈ పాటకు రేవంత్ అన్నకు హిట్ కావడానికి అది శివుడు దీవెన, శంకరుడు అండగా ఉండు, శంకరుడు మహిమ అని అనిపిస్తుంది నాకు. అది ఆ రోజే అనుకున్నాం మేము, ఆ శంఖం వేసేటప్పుడే అనుకున్నాం. అది వింటుంటేనే ఆ రోజు ఫస్ట్ మీ ఇద్దరే, నేను పాడడము చరణ్ వినడము, పక్కా ప్రజల్లో ఇది బాగా హిట్ అవుతుందని నమ్మకం మాకు ఆ రోజే కలిగింది. అనుకున్నట్టుగా ఆ శివుడి దీవెనలు ఆ పాటకున్నాయి, రేవంత్ అన్నకున్నాయి, ప్రజలు ఆదరించారు, విజయాన్ని పొందిండు. ఎన్ని ఇయర్స్ ట్రావెల్ అన్న మీకు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ అన్న మేము ఆల్మోస్ట్ 2013 అట్లా 13-14 నుంచి మాట్లాడుకున్న సందర్భాలు చాలా ఎక్కువ ఉండుంటాయి కదా. ఇప్పుడు యాజ్ ఎ సీఎం గా చూస్తున్న రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాట్లాడిన సందర్భాలు ఆయన ఎప్పుడు కలిసినా కూడా ప్రజల పట్ల ఎట్లుండాలి, అసలు మనం ఆగొద్దు. ఇప్పుడు నేను కనుక పాటల్లో నేను ఎట్లా పోరాడినో, ఆయన ప్రజలు, రాజకీయము, ఎదిగే క్రమము, సాధించాలి, శత్రువు చాలా బలంగా ఉన్నాడు. అప్పుడు అధికార పార్టీ 14లో 19లో వాళ్ళు గెలిచారు, వాళ్ళని ఎదుర్కోవాలంటే ఏమి యూరేషన్లు చేయాలి, ఎట్లా పాటలు చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఆయన ఎప్పుడు అదే ఆలోచనలో ఉండేది. ఇప్పుడు డిస్కస్ అంతా ఎప్పుడు అట్నే ఉండేది. ఎప్పుడు కూడా పాలకులు చేస్తున్నటువంటి దోపిడీ, పాలకులు చేస్తున్నటువంటి దొంగ హామీలని మనం పాటతోనే ఎండగట్టచ్చు, ఇట్లా వాడితే ఇట్లా బాగుంటుంది అని చెప్పేవాడు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యల మీద ఒకటి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట హిస్టరీ కానివ్వండి, అట్లా చాలా సాంగ్స్ రేవంత్ అన్న మేము కూర్చొని ఒక 10 సాంగ్స్ చేసినాం డిస్కస్ చేసుకోను. అంటే మామూలుగా ఆయనకు అన్ని పదాల మీద అన్నిటి మీద పట్టు ఉంటుంది, ఆయన బాగా చెప్తాడు. ఆయన డిస్కస్ అంతా వినేవాళ్ళం మేము గంటలు. అంటే ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ 7కు అట్లా కొడంగల్ పోయి అట్లా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పోయేవాడు, నేను చరణ్ ఇద్దరం పోయి కూర్చొని మళ్ళీ midnight 2 వరకు టీ తాగుకుంటూ ఇవి విను అని పాట అంతా మళ్ళీ ఒకసారి రాసుకున్న తర్వాత, చరణ్ రాసిన తర్వాత నేనే పాడాలి అక్కడ. నసన ఒకసారి మళ్ళీ పాడు, ఒకసారి మళ్ళీ ఒక్కసారి ఇందాం పాడాలి. కంటిన్యూ ఇట్లా ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తున్నో అట్లా ఎన్నో సార్లు అట్లా వినిపించేవాడిని. రేవంత్ రెడ్డి గారికి అంత నాలెడ్జ్, అంటే వెరీ నాలెడ్జబుల్ పర్సన్, ప్రతి అంశం మీద ఒక అవగాహనతో మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఏం చెప్తారు? బుక్స్ బాగా చదువుతారా? బాగా గతంలో ఉన్న మన లైక్ హిస్టరీస్ అన్ని కూడా ఆయన చదవడం జరిగిందా? అంటే ఇక్కడ ఒకటి ఉంటుందిరా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రంగంలో ఉంటారు. ఇప్పుడు నేను ఎట్లా సింగర్గా వచ్చాను, నువ్వు ఎట్లా యాంకర్గా వచ్చావు. రేవంత్ అన్న రాజకీయాలు ఆయనకి ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నప్పుడు నేను పాటలు నేర్చుకోవాలనుకున్నా, ట్యూన్ నేర్చుకోవాలనుకున్నా. ఆయనకు అదే ఇష్టం కాబట్టి నేను అనుకున్నది, నేను నమ్మింది ఏంటంటే ఆయనకు అదే ఇష్టం కాబట్టి అట్లా ఇష్టం ఉన్నప్పుడు కొత్తగా తెలుసుకుంటాడు, కొత్త విషయాలను చదువుకుంటాడు, ఆయన నేర్చుకుంటాడు, అసెంబ్లీలో మాట్లాడేది ఉంటుంది. కాబట్టి అందరు నాయకుల కన్నా ద బెస్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. ఎవరైనా నా రంగంలో ఉండాలనుకున్నా ఆయన రంగంలో అందుకే సక్సెస్ అయ్యాడు.